నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్న ఆయనతో మాట్లాడు. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో రీసెంట్‌గా మనం చూసుకోవచ్చు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవతి ఇష్యూ ఉందో దాన్ని ప్రస్తావన అయితే అసెంబ్లీలో లేవనెత్తారు. అదేవిధంగా అల్లు అర్జున్ గురించి కూడా కాంట్రవర్సీగా మాట్లాడడం జరిగింది. వెంటనే అల్లు ఫ్యామిలీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కూడా గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత సినిమా పెద్దలందరూ కలిసి ఈ రోజు అయితే సీఎంని కలవడానికి వెళ్లారు. సో కలిసిన సందర్భంగా అల్లు అరవింద్‌కి సీఎం కొంచెం ఏదో కౌంటర్ ఇచ్చినట్టుగా కొన్ని మాటలు మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దాని మీద మీ వివరణ ఏంటి? ఇవాళ సినిమా పెద్దలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఏం జరిగింది? అల్లు అరవింద్‌కి క్లాస్ పడింది అనే ఒక చర్చ వస్తుంది. ఇది నిజమేనా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్లో కూడా చిన్న సవరణ. అల్లు అర్జున్ గురించి కాంట్రవర్సీగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఓవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్తూ అల్లు అర్జున్ బిహేవియర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో హోంమంత్రి హోదాలో లాండ్ ఆర్డర్ ఆయన చేతుల్లోనే ఉంది, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన సమాధానం చెప్పారు. దానికి వెంటనే బయట అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. అవును, నిజానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వద్దని చిరంజీవి స్వయంగా చెప్పినా వినలేదనేది బయట టాక్. మనకి నిజాలు మనకి ఇంకా తెలియదు కానీ చిరంజీవి పెట్టొద్దని చెప్పినా పెట్టాడు అల్లు అర్జున్ అని. కాబట్టి తర్వాత రోజు పోలీసులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వీడియో ఫుటేజ్ చూపిస్తూ అల్లు అర్జున్ చేసినటువంటి తప్పుని క్లియర్గా జనాలకు చూపించారు. తప్పని పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఇరక్కపోయిన తర్వాత సినిమా పెద్దలకి తెలంగాణ ప్రభుత్వం గుర్తొచ్చింది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తొచ్చాడు. ఈ 1 year కాలంలో ఎప్పుడూ కలవలేదు. ఇవాళ ఎందుకు కలిశారు? సినిమా వాళ్ళ అవసరాలు గుర్తొచ్చాయి కాబట్టి, సినిమా వాళ్ళ మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి, ఓ స్టార్ హీరో అరెస్ట్ అయ్యాడు కాబట్టి, ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం గుర్తొచ్చింది. కానీ నిజంగా సినిమా సమస్యల మీదే కలిసి ఉంటే ఎప్పుడో కలిసి ఉండేవాళ్ళు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విషయాన్ని గమనించి గట్టిగా సినిమా పెద్దలు క్లాస్ తీసుకున్నాడు. ఒకటి జరిగిన వీడియో ఫుటేజ్ క్లియర్గా మళ్ళీ వాళ్ళకి చూపించాడు. అంటే సినిమా పెద్దలని క్లాస్ తీసుకున్నారు, బట్ ఎవరు ఆ సినిమా పెద్దని ఎందుకు క్లాస్ తీసుకున్నారు చెప్తా. మొత్తం సినిమా పెద్దలే క్లాస్ తీసుకున్నాడు. ఓకే. అలానే ప్రత్యేకించి అల్లు అరవింద్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయం అడిగినట్టు తెలుస్తోంది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అబద్ధాలతోటి పోలీసుల మీద బదనం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని క్లియర్గా రేవంత్ రెడ్డి అల్లు అరవింద్ గారిని అడిగారు. నిజానికి ఈ భేటీకి అల్లు అర్జున్ కూడా రావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కలవటానికి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా లేడు, నేను కలవను అని దిల్రాజుకి చెప్పడం వల్లే అల్లు అర్జున్ ఆగిపోయాడు అనుకుంటుంది మనకి తెలుస్తున్న సమాచారం. అంటే అదేనా లేకపోతే లాపరంగా ఏమన్నా వస్తుందని ఆగిపోయారు? అసలు లాపరంగా అనేది అది ఒక అంశం కావచ్చు, కానీ అది కాదు. మెయిన్గా అసలు కలవటానికి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా లేడు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. ఓకే. అందుకని అల్లు అరవింద్ గారు నిర్మాత హోదాలో ఎప్పటి నుంచో గీతా ఆర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన సినిమా పెద్దగా వెళ్ళారు. సినిమా పెద్దగా వెళ్తే అల్లు అరవింద్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారంట. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏ మేరకు కరెక్ట్? అసెంబ్లీలో జరిగిన చర్చ మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెడతారా? పెట్టి ఇస్తారైతున్న అబద్ధాలు చెప్తారా? ఇది కరెక్టేనా? మీరు పద్ధతేనా? ఎన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఇది సంస్కారం అనిపిస్తుందా అనే విషయాన్ని అల్లు అరవింద్ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు అరవింద్ గారు సారీ సార్ సారీ సార్ సారీ సార్ ఇదే సమాధానం చెప్పారనేటువంటిది బయట జరుగుతున్నటువంటి చర్చ. ఈయన ఆ సమావేశానికి పోయిన వచ్చిన వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నటువంటి మాటలు. ఓకే. అయితే ఇదేదో అఫీషియల్ గా మీడియా ముందు మైకుల ముందు చెప్పరు కదా ఈ విషయాలన్నీ. ఓకే. కాబట్టి ఇప్పుడు చెప్పేదంటే మనం వినదంటూ అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు, కానీ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం జనాలు షేర్ చేయగలం. అయితే ఒకటి మాత్రం అవసరం, సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారని మాత్రం అంతవరకు కన్ఫర్మ్. అందుకనే బెనిఫిషియల్ అడిగినా ఇవ్వను, డెసిషన్ తీసేసుకున్నాను, అది కుదరదు, సరే మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు పరిశీలిస్తాం తప్ప ఇప్పటికిప్పుడైతే నేను ఒప్పుకోను, టికెట్ రేట్ పెంచడానికి నేను ఒప్పుకోను, సంక్రాంతి పెద్ద సినిమాలు ఉన్నాయంటే నన్నేం చేయమంటారు, పెద్ద సినిమాలు ఉన్నాయంటే ఏం చేయాలి, ఎక్కువ మంది జనాన్ని సినిమా థియేటర్ తెచ్చుకోగలగాలి, ఎక్కువ సార్లు రిపీటెడ్ ఆడియన్స్ తెచ్చుకోగలగాలి, ఎక్కువ రోజు సినిమా ఆడగలగాలి. అందుకని టికెట్ రేట్లు పెంచి జనం నెత్తి నుంచి డబ్బులు లాక్కుంటా ఉంటే దాన్ని ప్రభుత్వం సపోర్ట్ ఎందుకు చేస్తుంది? ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు పట్టుకుని రండి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సినిమాలు తీయండి, దేశానికి సంబంధించిన సినిమాలు తీయండి, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఏ రకమైన పర్మిషన్స్ ఇవ్వాలో అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తానని చాలా క్లియర్గా చెప్పాడంట. అది మాత్రమే కాదు, మీ తీసే సినిమాలో డ్రగ్స్కు సంబంధించి ఖచ్చితంగా ఒక వీడియో ఉండేలా చూసుకోండి, డ్రగ్స్ని అపోజ్ చేస్తూ డ్రగ్స్ వాడొద్దని చెప్తూ ఖచ్చితంగా ఒక వీడియో ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్పాడంట. అంటే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ మళ్ళీ ఇండస్ట్రీ నుంచి పలానా హీరో కావచ్చు, లేకపోతే పలానా నిర్మాత కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు,
దర్శకుడు కాదు, ఇవన్నీ పాటిస్తారంటారా? పాటిస్తే వాళ్ళ ఇష్టం అబ్బా, పాటించకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం అందదు కదా. ఇవాళ ఎందుకు వాళ్ళు ప్రభుత్వానికి కలవాల్సి వచ్చింది? వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గుర్తించాలని కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవించాలని కాదు. వాళ్ళు వాళ్ళ అవసరాలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వరుసగా పడుతున్న కేసులు, వరుసగా వివాదాలు, ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులను కలిశారు. ఓకే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ మధ్య చాలా కోపంతో ఉన్న నాగార్జున కూడా ఇవాళ పోయి కలిశారుగా. ఎందుకు? అవసరం. తర్వాత అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టినా కలిశారుగా. ఎందుకు? అవసరం. అవసరాలు అన్ని పనులు చేపిస్తే గోపి, ఇలా అవసరాలే ఇండస్ట్రీ పెద్దలని రేవంత్ రెడ్డి గారి దగ్గర పట్టుకెళ్ళారు. నిజానికి సినిమా సమస్యల మీద వాళ్ళు బోలే, పరిశ్రమలో కార్మికులు పడుతున్న కష్టాల మీద వాళ్ళు బోలే, చిన్న సినిమా అవసరాల కోసం వాళ్ళు బోలే. వాళ్ళు పోయింది వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకోవడం కోసం. సీఎం రేవంత్ రెడ్డి గారిని కోపంతో ఉన్నారు కాబట్టి ఆయన మచ్చిక చేసుకోవాలనే ఒకే ఒక్క కారణం కోసం పోయారు తప్ప సినిమా అవసరాల కోసం పోయేవాళ్ళంటే ఈ 1 year కాలం ఎందుకు గెలవలే? సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 1 year దాటిపోయినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి వీళ్ళకి ఎందుకు గుర్తురాలే? తెలంగాణ ప్రభుత్వం మారింది, వాళ్ళకి ఎందుకు గుర్తురాలే? అంటే ఇవాళ కేసులు పడ్డాయి. మోహన్ బాబు అరెస్ట్ అవుతాడని సమాచారం. ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ వస్తో రాదో తెలియదు. ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తే బెయిల్ రాకపోవచ్చు. సో కాబట్టి ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఇప్పుడు అవసరం అనేది వీళ్ళ స్టార్ హీరో అరెస్ట్ అయ్యేసరికి మరో పెద్ద ఆయన అరెస్ట్ అవుతాడు అనుకునేసరికి వీళ్ళకి గుర్తొచ్చింది తప్ప ఇక్కడెక్కడ ప్రజల ప్రయోజనాలు లేవు, సినిమా ఇండస్ట్రీ ప్రయోజనాలు లేవు, జూనియర్ ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ పడుతున్న కష్టాల గురించి కాదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ సిటీ అనేది సినిమాకు ఒక క్యాపిటల్. ప్రపంచం సినిమాకి తెలుగు సినిమా ఎదుగుతోంది. హైదరాబాదులో తెలుగు సినిమా తీస్తే ప్రపంచమంతా ఆడుతుంది, వండర్ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. మన తెలుగు హీరోలు వరల్డ్ వైడ్గా హీరోలు అయ్యారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మన హీరోలకు ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగిపోయింది. ఓకే, ఈ కలయిక ద్వారా అల్లు అర్జున్ కేసు మర్చిపోతారంటారు జనాలు. ఈ కలయిక ద్వారా అల్లు అర్జున్ కేసు జనాలు మర్చిపోతారు, జనాలు మర్చిపోవటానికి వాళ్ళు ఏం చేయాలో అన్ని చేశారు. అంటే నిన్న 2 కోట్ల రూపాయల సాయం చేయడం ద్వారా ఆ కుటుంబానికి ఉన్న సింపతిని తమ వైపు మార్చుకునే ప్రయత్నం ఆల్రెడీ ఇండస్ట్రీ వారు చేశారు. ఓకే, అది అయిపోయింది. సినిమా కేసు చట్టపరంగా నీరుగారటం అంటారా? పోలీసులు వాదించే దాన్ని బట్టి, పోలీసులు సాక్ష్యాధారాన్ని కోర్టు ముందు సబ్మిట్ చేసే దాన్ని బట్టి అల్లు అర్జున్ కేసు నిలబట్టమా నిలబడకపోవటం అనేది ఉంటుంది. పోలీసులు అంటే ఎవరు? ప్రభుత్వంలో ఒక భాగం. ప్రభుత్వం యొక్క పాలసీని బట్టి, ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ని బట్టి పోలీసులు ఉంటారు జనరల్గా. ప్రభుత్వం అల్లు అర్జున్ కేసు మీద నిరుత్సాహంగా నీరసంగా ఉందనుకో, ఆ కేసు కూడా నీరసం పడిపోయింది. లేదా స్ట్రాంగ్గా నిలబడింది అనుకో, కేసు కూడా స్ట్రాంగ్గా నిలబడింది. మరి ఈ కలయిక తర్వాత ప్రభుత్వం ఆ కేసుని కొద్దిగా వదిలేస్తా, కానీ మళ్ళీ ఉన్నంత గట్టిగానే పట్టుకుంటుందని చూడాల్సింది. ఇప్పటికైతే ఈ రోజుకైతే రేవంత్ రెడ్డి సినిమా పెద్దరికి ఒక క్లాస్ తీసుకున్నారు. పచ్చికించి అల్లు అరవింద్ గారు కూడా క్లాస్ తీసుకున్నారు. అల్లు అర్జున్ని కలవటానికి ఆయన ఇష్టపడలేదు. ఈ పరిణామాలన్నీ తెలిసే చిరంజీవి ఈ భేటీకి పోలేదు. నిజానికి చిరంజీవి నిన్న హైదరాబాద్లోనే ఉన్నాడు. నిన్న దిర్రాతో భేటీ అయ్యాడు. ఇవాళ చెన్నై పోయే దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకుని కలవచ్చు. సీఎంతో కలవడానికి చాలా ఇంపార్టెంట్. రెండోది రేవంత్ రెడ్డి గారితో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయనకి విషయం తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కోపంగా ఉన్నారని తెలుసు. ఈ టైంలో చిరంజీవి కలవటేందుకు పర్సనల్గా మళ్ళీ రేవంత్ రెడ్డిని కలుద్దాం మనం, ఇప్పుడు వీళ్ళ క్లాస్ పడాల్సిందని చిరంజీవి కూడా భావించాడు. అందుకనే వెళ్ళలేదు. మిగతా పెద్దవాళ్ళు అంటే తప్పదు, ఇండస్ట్రీలో నిర్మాతలుగా డైరెక్టర్గా ఉన్నారు. అందులో సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కలిసారు. రెండోది చిరంజీవి గారు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు పోయి కలిస్తే తన కొడుకు సినిమా సంక్రాంతి రిలీజ్ కాబోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి కలిశారని అపవాదం వస్తుంది. తర్వాత తన మేనల్లుడు కేసులో ఉన్నాడు కాబట్టి రిక్వెస్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డిని కలిశాడని అపవాదం వస్తుంది. ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఆయన దూరంగా ఉన్నారు. ఆయన పర్సనల్గా పోయి కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.